వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమున నిలేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినినా నేను సరిచూచుకొందు. నీ మార్గములో నడుచున్నట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. హల్లెలూయా. హల్లెలూయా. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట, కేకర్త ఘనమైన హేతువైయుండు. నాకు గలయున్నత కతమ్మె నాథుడగును, నేను మురియు శ్రీకరం బగు నామమేది, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట, కేకర్త ఘనమైన హేతువైయుండు. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకున్ స్నేహంబు గలిపిరి, సిల్వబడ్డ యేసుక్రీస్తే.
నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయుండు. నేను నా విధులెల్ల నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానియవ్వారు. వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన నెరవేర్పించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయుండు. ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి, ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి, ఎవరు నా హృదయం పొమూర్చను నీడ్చి సేదను తీర్చి మనసు చివుకుమను గాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయుండు. మరణంబులో నాకు చిరజీవమెవ్వారు, మరణంబునకే గొప్ప మరణమెవ్వారు. విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయుండు. నన్ను రక్షింప మరణం పొందియు సమాధి నిన్నాటికి నీ గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు నోత్సవంబను కలుగ చేయును చిన్నగు నా ప్రభువికెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయుండు. నాకు గలయున్నత కథమ్మె నాదుడగును నేను మురియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువయుండు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు గొంతు లేపని గొంతు తీసుకొచ్చి ఇచ్చింది. ప్రతి సమయములో ప్రతి హృదయములో నీవే మా గానము యేసు, నీవే మా ధ్యానము.
యేసు నీవే మా ధ్యానము. ప్రతి సమయములో ప్రతి హృదయములో నీవే మా ధ్యానము. యేసు నీవే మా గానము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నీ చేసేదా దేవా, నీ స్తుతినే పాడేదా దేవా, నీ స్తుతినే పాడేదా. దివిలో తావళి కొలిసే ప్రభువా, ఉన్నత స్థలము నీకే మహిమా. దివిలో తావళి కొలిసే ప్రభువా, ఉన్నత స్థలము నీకే మహిమా. కడురమ్యములో నీ జ్ఞానములో, కడురమ్యములో నీ జ్ఞానములో, గొప్పదైనది నీదు కృప మహాప్రభో. గొప్పదైనది నీదు కృప మహాప్రభో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నీ చేసేదా దేవా, నీ స్తుతినే పాడేదా దేవా, నీ స్తుతినే పాడేదా. పరిశుద్ధ ప్రజలు చేసే ప్రార్థనలు నిరతము వినిడే పావన ప్రభువా. పరిశుద్ధ ప్రజలు చేసే ప్రార్థనలు నిరతము వినిడే పావన ప్రభువా. మరువలేను నీ ఘన ప్రేమ, మరువలేను నీ ఘన ప్రేమ. గొప్పదైనది నీదు కృప మహాప్రభో. గొప్పదైనది నీదు కృప మహాప్రభో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నీ చేసేదా దేవా, నీ స్తుతినే పాడేదా దేవా, నీ స్తుతినే పాడేదా. ప్రతి సమయములో ప్రతి హృదయములో నీవే మా గానము. యేసు నీవే మా ధ్యానము. యేసు నీవే మా ధ్యానము. హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు
పెద్ద కనపడుతుంది. మరణమంతా పంతముతో చేసిరంతా సంత ప్రజలు స్వామినంత సంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా పాటి కాటి నేటి కోటి తిట్టి రేసు నాదు నకట పాటి కాటి నేటి కోటి తిట్టి రేసు నాదు నకట ఆటి శ్రీమాల నొంది పలుక డాయేసు స్వామి నాడు ఆటి శ్రీమాల నొంది పలుక డాయేసు స్వామి నాడు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా మొయ్యలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపైని మొయ్యలేక మానుతోడా మొయ్యలేక మ్రానితోడా మోర్చబోయే యేసు తండ్రి మోర్చబోయే యేసు తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు చేతో లాలో చీలల్ కొయ్యపైనే సయ్యన్ బెట్టి కాలు చేతో లాలో చీలల్ కఠినోలంతా గూడి కొట్టిరి కఠినోలంతా గూడి కొట్టిరి ఘోరముగా క్రీస్తేసున్ బట్టి ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా దాహముగొనగా చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహులకట దాహముగొనగా చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహులకట దాత్రి ప్రజల బాధకొచ్చి దాత్రి ప్రజల బాధకొచ్చి ధన్యుడా దివికేగినః ధన్యుడా దివికేగినః ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా బల్యముతో ప్రాకన్ బొడవన్ పారే నీరు రక్తమహ
బల్యముతో ప్రాకన్బొడవన్ వారే నీరు రక్తమహ ఏరై పారే యేసు రక్తం ఏరై పారే యేసు రక్తం మెల్ల ప్రజల కెలమీను సగున్ ఎంత ప్రజల కెలమీను సగున్ ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత పంతమోతో చేసిరంతా పంతమోతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంత సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంత. హల్లెలూయా. దేవుని నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని మహింపరుచుకున్నాం పాటల ద్వారా. ఇప్పుడు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగాలు చదువుకొని ఈరోజు దేవుని సన్నిధిలో కొంత సమయం మనం గడపడానికి, ఆయన మహింపరచడానికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. రోజు నిన్న దినాన మనం దేవుడు మనకు అనుగ్రహించిన బండను గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మన అంశం ఆ బండ నుంచి వచ్చిన నీటిని గురించి మాట్లాడాము. ఇప్పుడైతే ఆ బండ నుంచి వచ్చిన నీటిని యేసే ఆ జీవజలము అనే మాట మీద మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. యేసే మనకు జీవజలం. దాన్ని తెలుసుకునేటట్లు మనకిచ్చినటువంటి లేఖన భాగనాలు గమనిస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో మనకి కొంత సమాచారం ఉంటుంది. దాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలము పారునని బిగ్గరగా చెప్పాను. చలమ్మ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరమ తండ్రి, మీ కుమారుణ్ణి తండ్రి మాకిచ్చి మేమందరం కూడా రక్షించబడేటట్లుగాను, మీ రాజ్యానికి వారసులం అయ్యేటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దటానికి నాయన కుమారు రూపంలో మీరు వచ్చి మాకు రక్షణ కలిగించిన నా దేవా, ఈ ఉదయకాల సమయం మీకు ఇష్టమైనటువంటి ఈ సమయాన్ని మీ పాద సన్నిధిలో మేము గడపడానికి మా పితరులు ఏర్పాటు చేసిన ఈ మీ పాదపీఠంలో మేమందరం కూడి మిమ్మల్ని ధ్యానిస్తూ ఉండగా మీ కృపను అనుగ్రహించి దీవించమంటున్నాం, వేడుకుంటున్నాం. అలాగే నాయన చదవబడిన ఈ యొక్క సువార్తను మేము స్పష్టంగా అర్థం చేసుకునేలాగున మీరే మాట్లాడి మమ్మల్ని మీ జ్ఞానంతో నింపి ప్రభువా మా యొక్క దినచర్యలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రభువు పేరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ విషయాన్ని చదువుకొని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. పండుగ సందర్భంలో ప్రభువారు ప్రసంగిస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్తను ప్రకటించే సమయంలో తాను ఒక విలువైన
మాటను మనకి చాలా బిగ్గరగా తెలియజేస్తున్నాడు, బిగ్గరగా మాట్లాడుతున్నాడు. ఆ పదం కూడా మనం చూస్తాం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ప్రతి ఒక్కరికి ఇది మనసులో నాటుకునే విధంగా యేసుక్రీస్తు ప్రభువారే తాను ప్రసంగిస్తూ చాలా గట్టిగా, ఎక్కడ కూడా మనం ఆ పదం చూడం, గట్టిగా చెప్పినట్టుగా మనం చూడం. కానీ ఇక్కడ చాలా గట్టిగా, బిగ్గరగా, చాలా పెద్ద సౌండ్ వచ్చే విధంగా ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాడు. తాను చెప్పిన ఈ గట్టిగా పెద్దగా చెప్పిన పదవి ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో చాలా గట్టిగా పెద్దగా మనకు కూడా చెప్తున్న మాట, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరైతే ఉన్నాడో వారికి తనలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారో వాళ్ళ హృదయంలో నుంచి ఏమొస్తుంది? జీవజల నదులు ప్రవహిస్తాయి. ఒకటి కాదు, అక్కడ బహువచనం వాడాడు. అంతే, అది ఎప్పటికీ ఎండిపోదు. ఆ విధంగా ఎన్నుకోబడిన వారం ఎవరైతే ఉంటామో వాళ్ళు చెప్పే ఆ సువార్త ఎండ్లెస్, దానికి అంతం లేదు. ఎప్పుడు కూడా ఆ మనిషి ఉన్నంతకాలం అది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించేది ఏంటది? ఆయనే, ఆయనలోనే ఆ జీవజలం ఉంది, ఆయనే సువార్త. ఆ సువార్త మన పాలిటి ఏంటది? జీవజలం, మనల్ని జీవింపజేసే జలం. అయితే అక్కడ ఒక పదం వాడుతున్నాడు, లేఖనములు చెప్పినట్లు. అనేకమైనటువంటి దేవుని యొక్క భక్తుల ద్వారా గతంలోనే మనకి తెలియజేయటం జరిగింది. ఆ తెలియజేసిన విషయాల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? లేఖనాలు నెరవేర్చటానికి నేను వచ్చాను కదా. నేను ఇప్పుడు మీతో గట్టిగా చెప్తున్న విషయం ఏంటంటే, మీరు గనక నా యందు విశ్వాసం ఉంచితే, లేఖనాలు చెప్పిన ప్రకారం గనక మీరు ఉన్నట్లయితే మీలో నుండి ఆ జీవజలపు నదులు ప్రవహిస్తాయి. అయితే చెప్పిన మాట నిజమా కాదా? ఒకసారి వెనక్కి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు కదా, లేఖనాలు నెరవేర్చటమే నా బాధ్యత, దాన్ని మీకు అప్పచెబుతున్నాను. అది మీరు కనుక చేస్తే మీలో నుండి కూడా ఆ జీవజలము నదుల రూపంలో ప్రవహిస్తుంది అన్నప్పుడు అది ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఏం చెప్పారు అనేది మనకు ఎక్కువగా ప్రతి విషయాన్ని తెలియజేసిన వాడు యెషయా గారు. ఈ యెషయా ప్రవక్త రాసినటువంటి 44వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీవు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. ఇక్కడ మనకి ప్రమాణపూర్వకంగా తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ ప్రభువారు ఏమన్నాడు? లేఖనాలు నెరవేరుస్తాను, లేఖనాల్లో ముందుగానే చెప్పిన విధంగా ఇప్పుడు నేను మీకు జీవజలాన్ని ఇస్తున్నాను. అయితే అది ఎక్కడ చెప్పారు, ఏం చెప్పారు అంటే, యెషయా గారు చెప్తున్నాడు, నేను దప్పిగొనవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వానిని నేను ఆశీర్వదించెదను. ఎంతటి గొప్ప మాట ఇక్కడ మనకు చెప్తున్నాడో చూడండి. దప్పిక కొనిన వారు, ఈ చెప్పిన పదం ఈ లోక సంబంధమైన మాట కాదు. సాతానుకి లోనై
దాని ప్రభావానికి లోనైన వారం ఏదైతే ఉంటామో అది దేవునికి దూరం అవుతాం. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మన స్థితి ఏంటి అంటే ఆకలి దప్పిక కలిగిన వారంగా అవుతాం. ఆ స్థితి నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మీకు నీళ్లునిస్తాను అంటే పరలోకపు జీవజలాన్ని ఇస్తాను, భూమి మీద ప్రవాహములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నా మాట ఎప్పుడైతే అంగీకరిస్తారో మీరు ఎండిపోయిన స్థితిలో నుంచి జీవజల పొందే స్థితిలోకి మిమ్మల్ని నడిపిస్తాను. మిమ్మల్నే కాదు, నన్ను అనుసరించినందువలన మీ పిల్లలకు కూడా అది నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సరే అప్పుడు దేవుని యొక్క జనాంగానికి ఇచ్చాడు, అయిపోయింది. ఇక్కడ ఏం చెప్పాడు, మీ పిల్లలకు కూడా ఇస్తానన్నాడు. ఆయన పిల్లలకు ఇవ్వడానికి ఏం చేశాడు, ఆయన మన పూర్వీకులకి మనం పిల్లలం కదా, మనకి ఇవ్వడానికి ఏం చేశాడు, మనకివ్వడం కొరకు ఆయన కుమారుడు రూపంలో అనుగ్రహించబడి ఇప్పుడు మనకి చెప్తున్నాడు. తండ్రి అప్పుడు వాగ్దానం చేశాడు, యెషయా గారి ద్వారా మీకు వాగ్దానం చేసిన ప్రకారం అప్పుడు ఆ కాలంలో వాళ్ళని తృప్తిపరిచాడు. ఇప్పుడు మిమ్మల్ని నడిపించటానికి, మీకు ఆ జలాన్ని జీవజలాన్ని అందించడానికి నన్ను పంపించాడు. లేఖనాలు నెరవేరుస్తానికి నేను వచ్చాను, ఆ జీవజలం నేను ఇస్తాను అని అంటే ఇదే యెషయా గారు 58వ అధ్యాయంలో కూడా మరొక మాట చెప్తున్నాడు. ఈ నీటిని ఇవ్వడం ద్వారా మనం ఏ విధంగా ఉంటామో ఆయన ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో అక్కడ తెలియజేస్తున్నాడు. 58వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. ఎంతటి సంక్షేమాన్ని మనకి ఇచ్చాడో చూడండి. ఆయన ఇచ్చినటువంటి ఆ నీడు, ఆ జీవజలము మనకి ఏ విధంగా నడిపిస్తుందంట, నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, మనం కరువు వచ్చిందంటాం కదా, ఆ కరువు స్థితిలో కూడా నిన్ను నేను బలపరిచి నిన్ను నీ యొక్క ఎముకలను గట్టిపరుస్తాను అని వాగ్దానం చేస్తూ, నీవు నీరు కొట్టిన తోట వల్లే ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. నీకు ఇక అసంతృప్తి అనేది లేదు. ఈ లోకమంతా ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా, కరువులో ఉన్నప్పటికి కూడా ప్రభువారు మనకి ఇచ్చినట్టు వాగ్దానం ఏంటి అంటే, ఎప్పటికీ మీరు ఒక చెట్టుకు నీళ్లు పోస్తే లేదా ఒక తోటను మనం పెంచుతున్నామంటే దాన్ని సమృద్ధిగా నీళ్ళు ఇస్తే ఎట్లా ఉంటుంది, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, పంటలను ఇస్తుంది, మనకి ఆహారాన్ని ఇస్తుంది. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇచ్చిన ఈ జీవజలము వలన నీవు ఎప్పటికీ ఎండిపోని తోట వలె, ఎండిపోని చెట్టు వలె పచ్చగా ఉంటావు. ఇది ఆశీర్వాదం. ఆయన మాట విన్నందుకు మనకు ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఎప్పటికీ మనం స్థిరంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, సజీవులంగా ఉంటాం. ఆయన ఇచ్చే నీరు మన కుటుంబాలకి మనకి ఆశీర్వాదకరం. ఎక్కడ కూడా మనల్ని ఎడారిలో జీవించే బిడ్డగా ఉంచకుండా ఎప్పటికీ పచ్చగా ఆనందంగా ఉండే విధంగా దీవిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉండగా, ఈ వాగ్దానము అప్పటి వరకే పరిమితమా లేక అది శాశ్వతమైందా అనే మాట ఒకటి కనుక మనం గమనిస్తే, జకరయ్య గారి ద్వారా మనకి ప్రభువారు ఒక మాట తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయం, జకరయ్య గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఒక స్పష్టతను మనకు కలగజేస్తున్నాడు. 14:8 ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి
సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రం వరకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగునే జరుగును. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇవ్వబడిన జీవజలము యెరూషలేము నుంచి ప్రారంభమవుతుందంట. అక్కడే కదా సొలొమోను గారి ద్వారా మనకి మహాదేవాలయం నిర్మించి అక్కడ దేవుని యొక్క వాగ్దానం తీసుకున్నాడు. ఏమని? ఎప్పుడు ఒక కన్ను ఈ దేవాలయం మీద ఉంచి వచ్చేవారి పోయేవారి యొక్క యోగక్షేమాలు కాపాడే తండ్రిగా నువ్వు ఉండాలని వాగ్దానం తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు? మన క్రైస్తవ సంఘం కూడా యెరూషలేము నుంచే ప్రారంభించింది. అదే క్యాపిటల్. ఆ క్యాపిటల్ నుంచి ఈ జీవజలము ఎక్కడి దాకా ప్రవహిస్తుందో ఇక్కడ చెప్తున్నాడు. యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రం వరకును దిగును. ఈ చెప్పిన మాట మనం ఒకసారి అర్థం చేసుకుంటే తూర్పు పడమర ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? ప్రారంభము నుంచి ఎండింగ్, ఈ భూమి లేదా ఈ సృష్టి ఎక్కడైతే మొదలవుతుందో ఎక్కడైతే ముగిస్తుందో అక్కడ వరకు ఈ జీవజలం ప్రవహిస్తుంది. ఈ ప్రవహించేది కింద ఇంకొక మాట కూడా చెప్పాడు చూడండి. వేసవ కాలమందును చలికాలమందును అలాగునే జరుగును. ఆయన కాలాన్ని కూడా నిర్ణయిస్తున్నాడు. సమయం లేదు, అసమయం లేదు, ఈ ఎండల్లో అని లేదు, వర్షాకాలం అని లేదు, చలికాలం అని లేదు. ప్రతి సమయంలోనూ నేను నీకు తోడుగా ఉండి నీవు పచ్చగా ఫలించటానికి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆ జీవజలాన్ని మీకు ఇస్తున్నాను. అక్కడ ప్రభువారు ఏం చెప్పాడు? లేఖనాలు నెరవేర్చడానికి నన్ను ఏర్పాటు చేశాడు, నేను వచ్చాను, ఇదిగో నేనే జీవజలం. నన్ను ఎప్పుడైతే విశ్వసిస్తారో మీకు ఇప్పుడు జీవజలంగా నేను ఉంటాను, మీ హృదయాల్లో అవి నదులుగా ప్రవహిస్తాయి అంటే జకరియా గారు ఒక మాట చెప్తున్నాడు. ఈ ప్రవహించే జలము సమయం లేదు, అసమయం లేదు. మనం ఉదయం ప్రార్థన చేస్తేనే దేవుడు కరుణిస్తాడు, మధ్యాహ్నం చేస్తే కరుణిస్తాడు, సాయంత్రం చేస్తే కరుణిస్తాడు. ఇది కాదు, ఆయన 24 గంటలు ప్రతి క్షణం కూడా ప్రతి సీజన్లో కూడా నేను మీకు తోడుగా ఉండి మీలో జీవజలాన్ని పారింపజేస్తాను అంటున్నాడు. దాంతో కాలంతో కూడా పని లేదు. అది వాస్తవం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది. ఆ వాగ్దానాన్ని గనక మనము కొంచెం నిర్లక్ష్యం చేస్తే అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో మనకిచ్చాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా. సద్వినియోగపరచుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందో కూడా ఇర్మియా గారు చెప్పిన ఒక మాటను విందాం. ఇర్మియా ప్రవక్త ఒక కఠినమైన మాటే చెప్పాడు అనుకుందాం. 17వ అధ్యాయం 13వ వచనంలో, 17వ అధ్యాయం ఇర్మియా రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలము ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఎంతటి నిష్ఠూరంతో కూడిన గట్టి మాట వాడాడో చూడండి. ఇర్మియా గారికి కోపం వచ్చింది. ఎందుకొరకు? తండ్రి అయిన దేవుడు కావలసిన ప్రతిదీ అడిగినా అడగకపోయినా సమకూర్చితే కూడా ఇజ్రాయేలీలు వారి యొక్క గర్వం చేత ఆయన్ని దూరస్తులుగా ఉన్నప్పుడు ఈయనకి కోపం వచ్చింది. ఇర్మియా గారికి కోపం వచ్చి మన స్థితి ఏందో ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఆయన ఇంత ప్రేమగా చూస్తుంటే కూడా మనము ఆయనకి దూరంగా బ్రతికితే ఏం చేస్తాడు, మనకు వచ్చేటువంటి ప్రతిఫలం. ఇప్పటిదాకా ఏమన్నాడు? మనలో నుంచి జీవజలం ప్రవహిస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు?
గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ మీరు దూరస్తులుగా ఉంటే ఏముంటుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు నాకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. ఏ విధంగా అనుకుందాం సిగ్గునందటం అంటే? ఏదన్నా ఒక చెడు జరిగితే బాధతో కదా, ఎదుటి వాళ్ళు చాలా బాగున్నారు, నేను వెనుకబడిపోయాను లేకుంటే హీనమైన స్థితిలో ఉన్నానని మనకి బాధ కలుగుద్ది. ఆ బాధ వలన మనం నలుగురిలో కలవలేం కదా. ఇప్పుడు ప్రభువారు అదే చెప్తున్నాడు యిర్మీయా ద్వారా, నా మాట వినకుండా మీరు దూరస్తులైతే కనుక మీరు సిగ్గుపడే స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ సిగ్గుపడే స్థితిలోకి వెళ్ళటమే కాకుండా ఇంకొక మాట చెప్తున్నాడు, నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు, పోగొట్టుకున్నారు. నా మాట వినకుండా ఎవరైతే ప్రక్కకు జరుగుతారో వాళ్ళు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు. జీవజలం అదే కదా. ఆ జీవజలం మీకు దూరం అయిపోతుంది, అది మీకు అందుబాటులో ఉండదు, మీరు సిగ్గుపడతారు, దానివల్ల మీరు నష్టపోతారు అంటూ ఇంకొక మాట చెప్పాడు. కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఎంత దౌర్భాగ్యపు స్థితికి వెళ్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, మనం పేరు ఈ గోడ మీద రాస్తే ఇగో అక్షరాలు పెట్టాం, అవి శాశ్వతంగా ఉంటాయి, మనం తుడిపేస్తే తప్ప. అదే ఇసుక మీద రాస్తే, నీళ్ళ మీద రాస్తే ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ జీవితాలు ఎక్కడికి పోతాయి అని అంటే ఆయనకు దూరస్తులు కనుక అయితే, దగ్గరగా ఉంటే జీవజలం మీలో ప్రవహిస్తుంది, దూరస్తులు అయితే ఇసుక మీద పేరు రాసిన వాళ్ళు అవుతారు. ఇసుక మీద పేరు రాయటం అంటే మీరు ఈ లోకంలో జన్మించినప్పటికీ మీకు గుర్తింపు లేని విధంగా తుడిచివేయబడతారు, మీరు అనామకులైపోతారు, మీ జన్మకి సార్థకం ఉండదు అని గుర్తు చేస్తే, ఇదే యోహాను గారు ప్రకటన గ్రంథంలో మనకి ఒక మాట చెప్తున్నాడు. ఆయన గురించి చెబుతూ 7వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుందాం. 7వ అధ్యాయం 17వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. ఏలయనగా సింహాసనము మధ్యుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పముల నుండి తుడిచివేయను. మనము ఆయన్ని విశ్వసించకపోతే వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ, ప్రభువారి పక్కనే ఎప్పుడు ఉండేవాడు కాబట్టి ఈ దర్శన గ్రంథం తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, యోహాను గారు ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి. సింహాసనం ఎక్కడుందమ్మా? ఆయన సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ పరలోకము నుండి గొర్రెపిల్లగా మనకి కాపరిగా ఉండి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. ఎవరిని? ఇసుక మీద పేరు రాయకుండా ఉండి జీవజలం ఎవరిలోనైతే ప్రవహిస్తుందో వాళ్ళనంట ఈ గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చొని ఆయన దగ్గరికి పిలుచుకొని వాళ్ళకి కాపరిగా ఉంటాడంట. కాపరిగా ఉండటమే కాదు, జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించేది ఆ దేవుడే జీవజల బుగ్గల వరకుకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనల్ని ఆ సింహాసనం దగ్గరికి నడిపిస్తాడు అని చెప్తున్నాడు. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయను. మన కష్ట సుఖాలన్నీ ఆయన తెలుసు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పోతారో వారు శాశ్వతంగా తుడిచివేయబడతారు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళలో నుండి జీవజల నదులు ఊట వస్తుంది. ఆ ఊట ఎంతవరకు తీసుకెళ్తుంది మనల్ని అంటే, సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన దగ్గరకు మనల్ని తీసుకెళ్ళటమే కాదు, ఇప్పటి వరకు ఈ లోకంలో ఏదన్నా బాధలు కష్టాల వలన మనము ఏడుస్తూ ఉంటే ఆ కన్నీటిని తుడిచి మనకి
ఆయన సామ్రాజ్యంలో ఆయన సింహాసనం దగ్గర మనల్ని కూడా ఆసీనులను చేసుకుంటానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినట్టు వాగ్దానాన్ని ఆయన తూచా తప్పకుండా నెరవేర్చే దేవుడు. అలాంటి వాగ్దానాన్ని అనుసరించి జీవించే బిడ్డలుగా మనం ఉండేటట్లుగా ప్రభువారు ఆశిస్తూ ఉండగా ఆ మార్గంలో మనం నడిచి ఆయన ఇచ్చేటువంటి జీవజలం ద్వారా మనము పూర్తిగా ఆయన బిడ్డలుగా ఉండి ఆయన సన్నిధిలో ప్రవేశించటానికి సిద్ధపడి ఉండాలని ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి జీవజల రక్షణను మనం తెలుసుకున్నాం. రేపటి దినం మరొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఈ 18 రోజులు ముగించి ఈరోజు 19వ రోజులో మనల్ని ప్రవేశపెట్టి దేవుడు ఆశీర్వదించినందుకు ఆయన్ని ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నడిపించాలి. టైం చూడు. అవకాశం ఉన్నవాళ్ళు మోకరిల్లండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవం మా కొరకు పెట్టిన ప్రభ, మీకు పాదాలకు లెక్కలేనని వందనాలయ్యా. నా తండ్రి ఉదయకాలం సమయం మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు. రాత్రంతా సంరక్షించిన దేవా నీకు స్తోత్రం తెలుపుకుంటున్నాను. నా తండ్రి చేరువచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన బిడ్డలను కూడా రేపన్నా మీరు అవకాశం ఇచ్చి నడిపించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాను నాయన. నా దేవా, ఇదిగో నా తండ్రి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానంతో నా తండ్రి, భయభక్తితో నా తండ్రి, ఇదిగో నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి, దయని బట్టి, ఉచిత ప్రేమలో బిడ్డల పరీక్షలు మంచిగా రాసి మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. పనికి వెళ్తున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి. నా తండ్రి, ఎంతో దూర ప్రయాణాలు నా ప్రభా మీ కాపుదల భద్రతలో తిరిగి క్షేమంగా గృహానికి చేర్చమని వేడుకుంటున్నాను. నా దేవా, ఇదిగో నా తండ్రి, ఇప్పటి వరకు నా తండ్రి అజ్జీవజల జల ప్రవాహాలు మాలో కూడా ప్రవహింప చేయమని, నా తండ్రి మాలో ఏదైనా ఆయాస్కరమైంది ఉందేమో తీసివేయండి. నా తండ్రి, సిలువ ధ్యానాలు ఈ దినం వరకు నా తండ్రి మమ్మల్ని రక్షించిన యేసయ్య, ఇంకా నా గడవబోయే దినాలు కూడా మీకు మహిమకరంగా మేము ఈ సిలువ ధ్యానాలు జరుపుకోవడానికి సహాయం చేయమని, నా తండ్రి, ఇదిగో నాయన చేరువచ్చిన బిడ్డలు నా తండ్రి భయంతో, భక్తితో, శ్రద్ధతో మీ సమక్షంలోకి వచ్చారు నా ప్రభా. నా తండ్రి, ఏ ఒక్కరిని నువ్వు తోసివేసే దేవుడు కాదు. పాపల కొరకే ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య మాలో ఉన్న పాపాలని మీ అమూల్యమైన రక్తంతో, విలువైన రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నీ బిడ్డలుగా పరిపూర్ణంగా జీవించడానికి సహాయం చేయమని, బలహీనతలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి, ఇస్రాయేల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సుందరరావు గారిని, నా తండ్రి పద్మారావుని, రజితాని, నాయన గోవిందుని, నాయన బాజీని, నా ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయమని, అల్పురాలని, బలహీనరాలని నా ప్రార్థన మీ సమక్షానికి చేర్చుకొని నిండారుగా ఆశీర్వదించి మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసయ్యని నా మన బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా దినాహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలోని గిడ్డ తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. హల్లెలూయా. స్తుతి స్తోత్రములు తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఈరోజు నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిలువ దరికాకర్షించుము, కలుడను ఘోరా పాపిని, కలుషములు విడశక్తి నీయుము, సిలువ ధ్యానమునా కల్వరి గిరి చేరు మనసా, సిలువ సరసా కల్వరి గిరి చేరు
మనసా. అందరికీ వందనాలు. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ఉదయకాల సమయంలో ఇదే విధంగా తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.